వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ పీజీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల. పీఎఫ్ విత్ లిమిట్ భారీగా పెంపు. లక్షగా ఉన్న ఆటో సెటిల్మెంట్ 5 లక్షలకు పెంపు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7. కీర్తి సురేష్కి బాలీవుడ్లో మరో ఆఫర్. యానిమల్ హీరోతో మహానటి మూవీ. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో 2025-26 అకాడమిక్ ఇయర్కు పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పీజీఈ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి 30 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 153 పీజీ కోర్సులకు సంబంధించి జూన్ 6 నుంచి 8 వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి. పీఎఫ్ విత్ ఏ లిమిట్ను పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్షగా ఉన్న ఆటో సెటిల్మెంట్ 5 లక్షలకు పెంచాలని ఈపీఎఫ్ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనితో 7.5 కోట్ల మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. విద్య, వివాహ, ఇంటి ఖర్చులకు అప్లై చేసుకున్న 3 రోజుల్లో పీఎఫ్ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను కంప్యూటర్ కిడ్స్గా తయారు చేస్తూ వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లి రోడ్డులోని వైడబ్ల్యూసీఏలో కరాటేలో 3 గంటల పాటు జరిగిన నైపుణ్య పరీక్షలో విజయం సాధించిన ఆయనకు ఓకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరపున కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తన జీవితంలో కరాటే ఒక భాగమని చెప్పారు. 2027లో నగరంలో ఆసియా కరాటే పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. మహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే బాలీవుడ్పై కన్నేశారు. బేబీ జాన్తో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం అక్క, రివాల్వర్, రీటా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో రణబీర్ కపూర్తో ఈ అమ్మడు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేక కథను రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. చూసారుగా బిబ్బాల్ బుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.